సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, ఓం కామెంట్, శ్రీ సబ్స్క్రైబ్ టు మై మహాగణాధిపతయే ఛానల్. నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు త్రిశంకుడి సశరీర స్వర్గవాంఛ గురించి తెలుసుకుందాం. బ్రహ్మ మానస సంభవ, సర్వమంత్ర విశారద, ప్రసన్న చిత్తంతో నా విజ్ఞప్తిని ఆలకించు. స్వర్గలోక సుఖాల పట్ల నాకు కోరిక కలిగింది. ఈ శరీరంతోనే ఆ అమానుష భోగాలను అనుభవించాలని నా ఆకాంక్ష. అప్సరసలతో సాంగత్యం, నందనోద్యాన విహారం, దేవ గంధర్వ సంగీత శ్రవణం చెయ్యాలని నా అభిలాష. అటువంటి అవకాశాన్ని అందించే యజ్ఞం ఏదైనా ఉంటే దయచేసి నాతో చేయించు. నువ్వే సమర్థుడవు. నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించు అన్నాడు. త్రిశంకు, మానవ దేహంతో స్వర్గానికి వెళ్లడం చాలా దుర్లభం. పుణ్యకర్మలు చేసి మరణించాక స్వర్గ ప్రాప్తి నిశ్చయం. అందుచేత జంకుగా ఉంది. నీ మనోరథం దుస్సాధ్యం. బ్రతుకున్న వాడికి అప్సరసల సాంగత్యం అసంభవం. ఇంకా యజ్ఞాలు అనేకం నిర్వహించు. మరణానంతరం హాయిగా స్వర్గ సుఖాలు అనుభవించు అన్నాడు. వశిష్ఠ, నువ్వు చేయించకపోతే చేయించేవాణ్ణి వెతుక్కుంటాను. పురోహితుడుగా నియమించుకుంటాను. యజ్ఞం చేస్తాను. సశరీరంగా స్వర్గానికి వెడతాను. నేనే దిక్కు అనుకుంటున్నావేమో. అంత గర్వావేశం పనికిరాదు సుమా అన్నాడు. వశిష్ఠుడికి కోపం భగ్గుమంది. ఓరి దుర్మతి, చండాలుడివైపో. ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలనుకున్నావు కదా, అందుకని ఈ శరీరంతోనే శవచుడివైపో. స్వర్గ కృంతన పాపిష్ఠ, గోహత్య మహాపాతకి, బ్రాహ్మణ వధూచోరక, ధర్మ మార్గ విదూషక, చచ్చాక కూడా నీకు స్వర్గం లభించదు అని దారుణంగా శపించాడు. ఆ క్షణంలో త్రిశంకుడు స్వపచుడుగా మారిపోయాడు. సువర్ణరత్న కుండలాలు ఇనపరాశి కుండలాలైపోయాయి. చందన చర్చ దుర్గంధ భూయిష్టమైపోయింది. దివ్య పీతాంబరం నల్లని మలిన వస్త్రంగా మారిపోయింది. శరీరం గజవర్ణంలోకి దిగింది. నైగనిగ్యం సౌకుమార్యం అంతరించి పళ్ళికలుగా బండబారింది. శక్త్యుపాసకుడైన వశిష్ఠుడి రోషానికి తిరుగులేదు కదా. అందుకనే శ్రీదేవి ఉపాసకులను ఎప్పుడూ కించపరచకూడదు. వశిష్ఠుడంటే గాయత్రీ జపనిష్ఠుడైన మహామునీశ్వరుడు. త్రిశంకుడు తన రూపాన్ని చూసుకుని భోరున విలపించాడు. రాజధానికి తిరిగి వెళ్లేందుకు మనస్కరించలేదు. అడవిలోకే వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్లను, ఏం చేయను? రూపం చూస్తే నాకే రోతగా ఉంది. ఇంటికి వెడితే భార్య తిరస్కరిస్తుంది. కొడుకు దుఃఖిస్తాడు. సచివులు అసహ్యించుకుంటారు. బంధుమిత్రులు దూరం తొలగుతారు. ఇలా జీవించడం కన్నా మరణించడమే మేలు. విషం తాగనా, మడుగులో దూకనా, తాడు పేన్ని ఉరిపోసుకొనా, చితిపేర్చుకుని అగ్నిలో ప్రవేశించనా, నిరాహారుడినై ప్రాయోపవేశం చేయనా? ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే జన్మజన్మలకు ఇదే వెంటాడుతుందా? ఈ శాపము, ఈ స్వపచత్వము తప్పవా? ఈ ఆలోచన రావడంతోనే త్రిశంకుడి ధోరణి మారిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోను. చేసుకున్న కర్మను ఈ జన్మలోనే ఈ దేహంతోనే అనుభవించాలి. అనుభవించడంతోనే కర్మ విపాకం క్షయం అవుతుంది. ప్రారబ్ధ కర్మలు క్షయించడానికి అదొక్కటే మార్గమని పెద్దలు చెప్పారు. అందుచేత చేసుకున్న కర్మ శుభమైనా అశుభమైనా అనుభవించక తప్పదు. ఆశ్రమాలను సందర్శిస్తూ, తీర్థక్షేత్రాలను సేవిస్తూ, అంబికాదేవిని ధ్యానిస్తూ, సాధు సజ్జనులకు పరిచర్యలు చేస్తూ నా దుష్కర్మను నశింపజేసుకుంటాను. అదృష్టం బాగుంటే ఏ మహానుభావుడో, ఏ మహర్షియో, ఏ సాధుపుంగవుడో సంగతపడవచ్చు. ఏదైనా ఉపకారం చేయవచ్చు. ఇలా ఒక నిశ్చయానికి వచ్చి గంగా తీరం చేరుకున్నాడు. వశిష్ఠుల వారు తన తండ్రిని శపించాడని హరిశ్చంద్రుడికి తెలిసింది. ఎంతగానో బాధపడ్డాడు. సచివులను పిలిచి గంగా తీరానికి వెళ్లి త్రిశంకుణ్ణి అన్వేషించి రాజధానికి తీసుకురండి అని పంపించాడు. వారు వెళ్లి చండాల రూపంలో ఉన్న త్రిశంకుణ్ణి గుర్తుపట్టి నమస్కరించారు. మహారాజా, నీ కుమారుడు పంపితే వచ్చాము. అతడి సచివులం మేము. నిన్ను సగౌరవంగా రాజధానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అందుకే మేమందరం వచ్చాము. దయచేసి మా వెంట బయలుదేరిరా. మేము ప్రజానీకము నీకు సమస్త సేవలు చేస్తాము. దిగులు పడకు. జరిగింది ఏదో జరిగింది. కోపావిష్టుడే శపించాడే తప్ప వశిష్ఠుల వారికి నీతో శత్రుత్వం ఏముంది? మేమంతా గురువుగారిని బ్రతిమిలాడుకుంటాం.
ప్రసన్నుణ్ణి చేస్తాం. ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడు. ఈ దుఃఖాన్ని తొలగిస్తాడు. మహా తేజస్వి కదా. యువరాజు హరిశ్చంద్రుడు నీకు చెప్పమన్న మాటలు ఇవి. అంచేత వెంటనే బయలుదేరు. రాజప్రాసాదం చేరుకుందామని వినయంగా లాలనగా విన్నవించారు. త్రిశంకుడు క్షణకాలం ఆలోచించి వారి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించాడు. మంత్రులారా, మహానుభావులారా, మీరు వెళ్ళండి. నాపై మీకున్న గౌరవాదరాలకు ధన్యవాదాలు. నేను రాను. రాజ్యాన్ని జాగరూకతతో పాలించమని మా అబ్బాయికి చెప్పండి. యజ్ఞయాగాదులు చేస్తూ నిరంతరం వేద విప్రులను సన్మానించమనండి. ఈ కుత్సిత రూపంతో, ఈ స్వపచాకారంతో అయోధ్యకు రాలేను. ఈ ముఖాన్ని నా ప్రజలకు చూపించలేను. మీరింక ఆలస్యం చేయకుండా బయలుదేరి వెళ్ళండి. హరిశ్చంద్రుణ్ణి సింహాసనం అధిష్ఠింపజేసి మీరంతా రాజకార్యాలు శ్రద్ధగా నిర్వహించండి. ప్రజారంజకంగా పరిపాలన చేయించండి. ఇది నా ఆజ్ఞ. ఇది నా విజ్ఞప్తి. హరిశ్చంద్రుడికి ఈ మాట చెప్పండి అన్నాడు. సచివులకు ఉన్నట్టుండి దుఃఖం పొంగి వచ్చింది. కన్నులు ఒత్తుకుంటూ మరోసారి నమస్కరించి బయలుదేరారు. అయోధ్యకు తిరిగి వచ్చి ఒక శుభముహూర్తాన హరిశ్చంద్రుడికి యథావిధిగా పట్టాభిషేకం జరిపించారు. హరిశ్చంద్రుడు ధర్మతత్పరుడై తండ్రిని తలుచుకుంటూ ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. వ్యాసమహర్షి, హరిశ్చంద్రుడి కథ బాగానే ఉంది. ఇంతకీ త్రిశంకుడి తర్వాత కథ ఏమిటి? శాపం నుంచి విముక్తి పొందాడా? లేకపోతే ఆ గంగా తీరంలో అలాగే కృషించి అసుపులు బాశాడా? వశిష్ఠుల వారేమైనా కరుణించి శాపం ఉపసంహరించారా? వినాలని చాలా కుతూహలంగా ఉంది. దయచేసి శేష వృత్తాంతాన్ని తెలియజెప్పమంటూ జనమేజయుడు కోరాడు. యథాప్రకారం జనమేజయ అంటూ వ్యాసుడు మళ్లీ ఉపక్రమించాడు. హరిశ్చంద్రుడు పట్టాభిషిక్తుడయ్యాడనే వార్త తెలిసి వశిష్ఠుడు సంతోషించాడు. దేవీ ధ్యాన తత్పరుడై గంగా తీరంలోనే కాలం గడుపుతున్నాడు. విశ్వామిత్ర స్వపచుల కథ. కౌశికీ నదీ తీరంలో దీర్ఘ తపస్సును ముగించుకున్న విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. భార్యాపుత్రులు క్షేమంగా ఉన్నందుకు సంతోషించాడు. 12 దుర్భిక్షం వచ్చిందని విన్నాను. తిండి దొరకక ఎందరెందరో మరణించారట. ఆ కరువు కాలాన్ని నువ్వెలా గడిపావు? నిన్ను పిల్లల్ని అన్నం పెట్టి ఎవరు పోషించారు? తపస్సులో మునిగిపోయి నేను రాలేకపోయాను. వచ్చి మాత్రం నిర్ధనుణ్ణి, ఏం చేయగలంలే అని ఆగిపోయాను. చేతిలో చిల్లిగవ్వ లేదు గదా. ఎలా ఇల్లు గడిపావో చాలా ఆశ్చర్యంగా ఉంది. దుర్భిక్షం గురించి విని మిమ్మల్ని తలుచుకుని బాధపడ్డానే తప్ప ఏ సహాయమూ అందించలేకపోయాను. యజమానుడిగా నా కర్తవ్యం నిర్వహించలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను. ఇలాంటివి తట్టుకుంటేనే తప్ప తపస్సు సాధ్యం కాదాయే. అప్పట్లో అడవిలో ఏమీ దొరక్క నేను ఇబ్బంది పడ్డాను. ఒకనాడు ఆకలి తట్టుకోలేక ఒక స్వపచుడి గుడిసెలోకి దొంగతనానికి దూరాను. అతడు నిద్రపోతున్నాడులే అని సడి చేయకుండా ఉట్టి నుంచి కుండదించి మూకుడు తెరిచాను. వండిన కుక్క మాంసం కనిపించింది. ఏదో ఒకటిలే, ముందు ప్రాణాలు నిలుపుకోవాలి కదా అని తినబోయాను. సరిగ్గా అదే సమయానికి ఆ స్వపచుడికి మెలకువ వచ్చింది. ఎవరు నువ్వు? ఈ అర్ధరాత్రి వేళ ఇంటిలోకి ఎందుకు ప్రవేశించావు? కుండ దింపావు, కారణం ఏమిటి? నిజం చెప్పు అంటూ గద్దించాడు. సుందరాంగి, ఆ క్షణంలో నిజంగా నాకు నోరు పెగల్లేదు. తడి ఆరిపోయింది. ఎలాగో తెముల్చుకుని భయంతో వణికిపోతున్న గొంతుకతో మెల్లగా అన్నాను. మహాభాగా, నేను బ్రాహ్మణుడిని, తాపసిని. ఆకలికి తట్టుకోలేక ఇలా దొంగతనానికి దిగాను. ఈ కుండలో తిండి కనిపించింది. తినబోతున్నంతలో నువ్వు లేచావు. మహానుభావా, నన్ను అతిథిగా భావించు. అనుమతిస్తే ఈ వండిన మాంసం తింటాను. ప్రాణాలు కడబట్టేట్టున్నాయి. అనుమతించు అని బిక్క చచ్చిపోయి అభ్యర్థించాను. అప్పుడు ఆ స్వపచుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు బ్రాహ్మణుడివి, అగ్రజన్మ నీది. నేను చండాలుడిని. మా ఇంటిలో మాంసం నువ్వు తినడానికి వీలు లేదు. మానవ జన్మయే దుర్లభమంటారు. అందులోనూ ద్విజత్వం మరీ దుర్లభం. ద్విజుల్లోనూ బ్రాహ్మణత్వం అంతకన్నా దుర్లభంట. నీకు ఈ మాత్రం తెలీదా? దుష్టాహారం నువ్వు తినకూడదు. కర్మలను బట్టి 7 జాతులను అంత్యజులుగాను అగ్రాహ్యులుగాను చెప్పాడు ధర్మశాస్త్రకర్త మనువు. కర్మచేత నేను శపచుణ్ణి కనుక త్యాజ్యుణ్ణి. కాబట్టి నువ్వు మా ఇంటిలో ఏమీ తినడానికి వీలు లేదు. నీకు ఇంత పెట్టడానికి లోభించి నేను ఇలా నివారిస్తున్నానని భావించకు. వర్ణ సంకర దోషం నీకు రాకుండుగాక అనేదే నా ఆకాంక్ష అన్నాడు. ఇంత ఖచ్చితంగా
ఇంత ధర్మబద్ధంగా, ఇంత మృదువుగా ఆ మహాభాగుడు నన్ను వారిస్తే నిజంగా నాకు సిగ్గు వేసింది. ధర్మజ్ఞ, సత్యం చెప్పావు. నువ్వు అంత్యజుడివైతేనేమి, నీ బుద్ధి విశదంగా ఉంది. నువ్వు వారించడం సమంజసమే, తప్పులేదు. కానీ ప్రాణాపాయ పరిస్థితుల్లో ధర్మ సూక్ష్మాలు కొన్ని ఉంటాయి. అన్నింటికన్నా ముందు ప్రాణాలను కాపాడుకోవాలి, దేహాన్ని నిలుపుకోవాలి. అందుకోసం అగతికంగా పాపం చేసినా అటు తరువాత విశుద్ధి కోసం ప్రాయశ్చిత్తం చేసుకోమని ధర్మ సూక్ష్మం. ఏ ఆపద లేనప్పుడు పాపం చేస్తే అది దుర్గతికి కారణమవుతుందే తప్ప ఆపదల్లో చేస్తే కాదు. ఆకలితో చనిపోతే నరకం తప్పదు కనుక ఎలాగోలా ఆకలి తీర్చుకోవడం కర్తవ్యం. అందుకని నేను ఈ దొంగతనానికి పాల్పడ్డాను. ప్రాణాలు నిలుపుకోవాలి కదా. వర్షాలు కురవకపోవడం వల్ల గడ్డుకాలం దాపురించి నేను ఈ చౌర్యానికి దిగవలసి వచ్చింది. దీనివల్ల వచ్చే మహాపాపం ఏమైనా ఉంటే అది వానలు కురిపించమని పర్జన్యుడికి చెబుతుందే తప్ప నాకు అంటదు. సాధ్వీమణి, నేను ఈ మాట అన్నానో లేదో పర్జన్యుడు హఠాత్తుగా వర్షించాడు. ధారాహస్తాలతో కుండపోతగా వాన కురిపించాడు. ఉరుములు మెరుపులతో వర్షిస్తున్న మేఘాన్ని చూసి నా హృదయం నెమలిలా పురివిప్పి నాట్యం చేసింది. ఆ గుడిసెలో నుంచి ఒక్క అంగలో యువతలికి వచ్చాను. 12 ఏళ్ల తర్వాత పడుతున్న వానలో కేరింతలు కొట్టాను. త్రిశంకుడికి విశ్వామిత్రుని ప్రత్యుపకారం. ప్రియాంగన, మరి నువ్వు ఎలాగ కాలం గడిపావో, ఏమేమి చిత్ర విచిత్ర సంఘటనలు జరిగాయో చెప్పాలి. కష్టాలు గడిచిపోయాక వింతలు విడ్డూరాలుగానే ఉంటాయి. క్రూర మృగాలు సంచరించే ఈ భయంకరారణ్యంలో ఇంతమంది పిల్లల్ని వేసుకుని ఒక్కతెవు ఎలా కాలం గడిపావు, ఎలా పోషించావు ఇంతమందిని అని విశ్వామిత్రుడు సానునయంగా ప్రశ్నించాడు. ఆ ప్రియంవద మృదువుగా పలికింది. ఆకలితో అలమటిస్తున్న పిల్లల్ని బతికించుకోవడానికి చాలా తిప్పలుపడ్డాను. గుప్పెడు నీవార ధాన్యం కోసం అడవి అంతా గాలించేదాన్ని. వాటితో కాసిత గంజి కాచి తలో గుక్కెడు పట్టించి కొన్ని నెలలు గడిపాను. రాను రాను ఆ గింజలు కరువయ్యాయి. బిచ్చం ఎత్తుదామంటే వేసేవాళ్ళు ఎవరు? అందరిది అదే అవస్థాయే. కాయలు దుంపలు కాదు, ఆకులు అలములు కూడా దొరకని పరిస్థితి. పెద్ద పెద్ద మహావృక్షాలు నిలువునా ఎండిపోయి మోడులై బికారుల్లా నిలబడ్డాయి. ఒకప్పటి పచ్చదన్నం తలుచుకుంటే గుండెలు బావురుమనేవి. గంపెడు పిల్లల్ని ఎలా సాకాలో, ఎలా బతికించుకోవాలో, నా ప్రాణాలు కడబట్టకుండా ఎలా నిలుపుకోవాలో ఏమీ తోచక రేయింబవళ్లు వెలిపించిన దాన్ని వెలిపించినట్టున్నాను. సుదూర ఆశ్రమాల నుంచి, జనపథాల నుంచి ఆకలి చావుల వార్తలు గుండెను పిండేసేవి. వద్దు, అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. తన ఒక కొడుకుని ఎవరికైనా అమ్మేసి మిగిలిన వాళ్ళని బతికించుకుందామని కఠోర నిర్ణయానికి వచ్చి సిగ్గు విడిచి బయలుదేరాను. అదృష్టవశాత్తు సత్యవ్రతుడు ఎదురయ్యాడు. ఆ దయార్ద్ర హృదయుడు ప్రతిజ్ఞ చేసి రోజు ఏదో వేళ మాంసం తెచ్చి మన ఆశ్రమ వృక్షానికి వేలాడగట్టి వెడుతూ ఉండేవాడు. ఆ మహానుభావుడే ఉపకారం చేసి ఉండకపోతే నాథా, ఈ పాటికి మేమెవ్వళ్లమో నీ కంటికి కనిపించి ఉండేవాళ్లం కాదు. మా అందరి ప్రాణాలు నిలబెట్టిన దయామయుడు ఆ సత్యవ్రతుడు. మన వల్లనే అతడికి వశిష్ఠ శాపం తగిలింది. ఒకనాడు ఏ జంతువు దొరకక వశిష్ఠుల వారి పాడి ఆవును సంహరించాడు సత్యవ్రతుడు. దానికి కోపించిన మహర్షి త్రిశంకుడి వైపొమ్మని, చండాలుడిగా మారిపొమ్మని శపించాడు. ఇది తెలిసి నేనెంతగానో దుఃఖించాను. నన్ను, నా పిల్లల్ని పోషించడానికి గాను ఇతడు నానా అవస్థలు పడి శాపానికి గురి అయ్యాడు అని లోలోపల నలిగిపోయాను. ప్రత్యుపకారం ఏమీ చేయలేని అశక్తురాలిని. స్వామి, నువ్వు తపోబల సంపన్నుడవు. ఏదైనా ఉపాయం ఆలోచించు. ఎలాగోలాగా అతడిని రక్షించు. ప్రత్యుపకారం చేస్తే కొంతలో కొంత రుణ విముక్తి అన్నది. భామిని, ఊరడిల్లు. ఎన్ని కష్టాలు పడ్డావు. ఇదంతా నేను లేకపోవడం వల్ల వచ్చింది. పోనీలే, అయ్యిందేదో అయ్యింది. నువ్వన్నట్టు త్రిశంకుడికి ప్రత్యుపకారం చేస్తాను. నా తపో విద్యాబలంతో శాప విమోచనం కలిగిస్తాను అని మాట ఇచ్చి విశ్వామిత్రుడు తన ధర్మపత్నిని ఓదార్చాడు. ఏ ఉపకారం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ విశ్వామిత్రుడు ఆమర్నాడే అయోధ్యకు బయలుదేరాడు. దారిలో త్రిశంకుడు స్వపచాకారంలో దీనవదనుడై ఎదురువచ్చి సాష్టాంగపడ్డాడు. విశ్వామిత్రుడు ఆత్రంగా లేవనెత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు. సాంత్వన వచనాలు పలికి, రాజేంద్ర,
నా కోసం నువ్వు శాపానికి గురి అయ్యావు. ఏం కావాలో కోరుకో, ప్రత్యుపకారం చేస్తాను అన్నాడు. త్రిశంకుడి కన్నుల్లో సన్నటి మెరుపు మిలమిలలాడింది. కౌశిక మహర్షి, ఒకానొక యజ్ఞం చేయించమని మా కులగురువు వశిష్ఠుడిని అభ్యర్థించి భంగపడ్డాను. దయచేసి నువ్వు చేయించు. నేను ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి. నీ ఇష్టం. ఏ యజ్ఞం చేయిస్తావో, ఎలా చేయిస్తావో, అవసరమైన సంభారాలన్నీ సమకూర్చుకుంటాను. ఇలా కోరినందుకు వశిష్ఠుడు కోపించి తిరస్కరించాడు. పోనీలే, చేయించగలిగిన మరొక పురోహితుడిని వెతుక్కుంటాను, అనుమతించమన్నాను. దానికి అలిగి ఈ స్వపచాకారం త్రిశంకుత్వం ప్రసాదించాడు. ఏమీ దాచకుండా జరిగినట్టు నీకు విన్నవించాను. నా దుఃఖం తీర్చి కోరిక సాధ్యం చేయగల సమర్థుడివి నువ్వే. దయ చూపించు. ఇదే నేను కోరుకునే వరం అని అభ్యర్థించాడు త్రిశంకుడు. శాపాన్ని మరల్చడం ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు కౌశికుడు. త్రిశంకుడికి సశరీర స్వర్గం. విశ్వామిత్రుడు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. యజ్ఞ సంభారాలను సిద్ధం చేయించాడు. మునీశ్వరులకు ఆహ్వానాలు పంపించాడు. ఈ యజ్ఞము, దీని వెనకాల చరిత్రము తెలిసి మునీశ్వరులెవ్వరూ ముందుకు రాలేదు. కొందరినైతే వశిష్ఠుడే వారించాడు. విశ్వామిత్రుడి మనస్సు చివుక్కుమంది. సాటి మునీశ్వరులు తన ఆహ్వానాన్ని తిరస్కరించారే అని బాధపడ్డాడు. అది కోపంగా పరిణమించింది. వశిష్ఠుడు వద్దన్నాడని నా ఆహ్వానాన్నే తిరస్కరిస్తారా? సరే, చూద్దురుగాని నా తపశ్శక్తి. త్రిశంకు, విచారించకు. నా తపశ్సిద్ధితో నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపుతాను. ఇదిగో ఇప్పుడే పంపుతానంటూ కమండలోదకం చేతిలో పోసుకుని గాయత్రీ మంత్ర జపసిద్ధమైన తన పుణ్యాన్ని త్రిశంకుడికి ధారపోశాడు. రాజా, స్వేచ్ఛగా స్వర్గానికి వెళ్ళు. బహు సంవత్సరార్జితమైన పుణ్యం నీకు ధారపోశాను. ఇంద్రలోకం చేరుకో. అక్కడ నీకు శుభమగు కాక అని ఆశీర్వదించాడు. అనడమేమిటి? త్రిశంకుడు పక్షిలా ఆకాశంలోకి లేచాడు. అతివేగంగా దూసుకు వెళ్ళాడు. శక్రపురం అంటే అమరావతి చేరుకుంటున్నాడు. దేవతలు చూసి పరుగున వెళ్లి ఇంద్రుడికి విన్నవించారు. ఎవరో క్రూర చండాలుడు గాలిలా దూసుకు వస్తున్నాడు మహాప్రభో అన్నారు. ఇంద్రుడు నిలబడి కిందికి చూశాడు. త్రిశంకుడని గ్రహించాడు. ఓరి స్వెపచ, జుగుప్సిత, ఎక్కడికి రావస్తున్నావు? ఇది దేవలోకం తెలుసా? పో, నీ భూలోకానికి వెళ్ళిపో. ఇక్కడ ఉండే అర్హత నీకు లేదు అని బిగ్గరగా అరిచాడు. అంతే, క్షీణ పుణ్యుడిలా త్రిశంకుడు నేలకు రాలిపోతున్నాడు. విశ్వామిత్ర మహర్షి, పడిపోతున్నాను. వెళ్ళినంత వేగంగానూ పడిపోతున్నాను. రక్షించు, రక్షించు అని గావు కేకలు పెట్టాడు. విశ్వామిత్రుడికి వినిపించాయి. ఆకాశంలోకి దృష్టి సారించాడు. పడిపోతున్న త్రిశంకుడు కనిపించాడు. చెయ్యి పైకెత్తి తిష్ఠ అంటే ఆగు అని అరిచాడు. అది తపస్సిద్ధుడి ఆజ్ఞ. త్రిశంకుడు ఆకాశంలో ఆగిపోయాడు. కౌశికుడు వెంటనే ఆచమించి యజ్ఞానికి కూర్చున్నాడు. వినూత్నంగా మరొక స్వర్గలోకాన్ని సృష్టించడానికి సంకల్పించాడు. అతడి ప్రయత్నాన్ని గమనించి దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మర్షి, నువ్వు చేస్తున్న పని ఏమిటి? నీ కోపం ఎవరిమీద? దయచేసి ఈ ప్రయత్నం విరమించు. ఇదిగో నేనున్నాను. నీకు ఏం కావాలో ఆజ్ఞాపించు. వెంటనే చేస్తాను. చేస్తావా అని విశ్వామిత్రుడు రెట్టించి, అయితే మర్యాదగా త్రిశంకుణ్ణి నీతో స్వర్గానికి తీసుకువెళ్ళు అన్నాడు. దేవేంద్రుడు ఆలోచనలో పడ్డాడు. కౌశికుడి తపోబలం తెలిసినవాడు కనుక సరే అని అంగీకరించాడు. త్రిశంకుణ్ణి దివ్య దేహ దివ్యాంబర దివ్య భూషణ విరాజితుణ్ణి చేసి తన దివ్య విమానంలో సరసన కూర్చోబెట్టుకుని కౌశికుడి దగ్గర సెలవు తీసుకుని స్వర్గానికి తీసుకువెళ్లాడు. విశ్వామిత్రుడి మనస్సు శాంతించింది. తృప్తిగా నిట్టూర్చాడు. ఈ విశేషాలు తెలుసుకుని హరిశ్చంద్రుడు సంబరపడ్డాడు. ప్రసన్న చిత్తంతో రాజ్యం పరిపాలిస్తూ రూప యవ్వన చాతుర్య సంయుక్తమైన భార్యతో క్రీడా వినోదాలు అనుభవిస్తూ కాలం గడిపాడు. చాలా ఏళ్లు గడిచాయి. అన్నీ ఆనందదాయకంగానే ఉన్నాయి. కానీ ఎంతకు భార్య కడుపు పండలేదు. ఇదొక పెద్ద దిగులు పట్టుకుంది. ఇక్ష్వాకు వంశం తనతో అంతరించిపోతుందేమో అని బెంగపడ్డాడు. ఒక శుభముహూర్తాన వశిష్ఠుల ఆశ్రమానికి వెళ్లి పాదాభివందనం చేసి తన దిగులు వెల్లడించాడు. హరిశ్చంద్రుడి పుత్ర వ్యామోహం. దైవజ్ఞ, నువ్వు మంత్ర విద్యా విశారదుడవు. మాకు సంతానం కలిగే ఉపాయం ఏదైనా ఆలోచించు. ధర్మజ్ఞుడివి. అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. నా దుఃఖం తెలిసి కుల పురోహితుడివయ్యుండి శక్తిమంతుడవయ్యుండి ఇలా ఉపేక్ష చేయడం నీకు భావ్యమేనా? ఈ పిచ్చుకలు చూడు, ఎంత ధన్యమో వాటి జీవితం.
పిల్లల్ని లాలించి ఆనందిస్తున్నాయి. మేమే మందభాగ్యులం, రేయింబవళ్ళు దిగులు పడుతున్నాం అన్నాడు. హరిశ్చంద్రుడి అభ్యర్థనలో ధ్వనిస్తున్న నిర్వేదాన్ని అర్థం చేసుకున్నాడు వశిష్ఠుడు. మహారాజా, నువ్వన్నది ముమ్మాటికి నిజం. ఈ సంసారంలో దంపతులకి పిల్లలు లేకపోవడాన్ని మించిన దుఃఖం లేదు. దీనికి ఒక మార్గం ఉంది. వరుణుడిని ఉపాసించు. అతడు సంతానదాయకుడైన దేవత. నీ కోరిక నెరవేరుతుంది. దైవము, పురుషకారము రెండూ సమాన ప్రతిపత్తి కలవే. ప్రయత్నం లేకుండా ఏ కార్యమూ సిద్ధించదు. నిజానికి తత్వదర్శులై మానవులు గట్టి ప్రయత్నమే చెయ్యాలి. అదే కార్యసాధకం. మరో దారి లేదు అన్నాడు. ఈ ఉపాయానికి హరిశ్చంద్రుడు సంతృప్తి చెందాడు. మరోసారి గురువుగారికి నమస్కరించి తపస్సుకి వెళ్ళిపోయాడు. గంగాతీరం చేరుకుని ఒక ప్రశాంత ఏకాంత ప్రదేశంలో పద్మాసనం వేసుకుని కూర్చుని వరుణుడిని ధ్యానించాడు. చాలా ఏళ్లకు వరుణుడు కరుణించి ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. రుణత్రయ విముక్తి కోసం సుఖప్రదుడైన పుత్రుణ్ణి అనుగ్రహించమని కోరాడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్ర, నువ్వు కోరినట్టు గుణవంతుడైన పుత్రుణ్ణి నీకు అనుగ్రహిస్తాను. కానీ దీనికి ప్రతిఫలంగా నువ్వు నాకు ఏ ప్రియం చేస్తావో చెప్పు. ఆ కొడుకునే బలి ఇచ్చి వరుణయజ్ఞం నిర్వహిస్తావా అన్నాడు. కరుణావరుణాలయ, తప్పకుండా నిర్వహిస్తాను. పుత్రుణ్ణి అనుగ్రహించు. ముందు మా వంధ్యత్వం తొలగిపోతే చాలు. అది భరింపరాని దుఃఖం. నువ్వన్నట్టే వరుణయజ్ఞం చేసి నీకు ప్రీతి కలిగిస్తాను అన్నాడు. మహారాజా, సరే, నీకు పుత్రుడు జన్మిస్తాడు. ఇంటికి వెళ్ళు. తరువాత మాట తప్పకూడదు సుమా అని వరుణుడు హెచ్చరించి అంతర్ధానం చెందాడు. హరిశ్చంద్రుడు అంతఃపురం చేరుకున్నాడు. తన నూరుగురు భార్యలకు ఈ విషయం తెలియపరిచాడు. అందరూ సంతోషించారు. కొంతకాలానికి అతడి పట్టమహర్షి శైబ్య, మహాసాధ్వి గర్భం ధరించింది. రాజుకు రాజధానికి కళకళ. నెలల నుండి మహారాజ్ఞి ప్రసవించింది. మగబిడ్డడు జన్మించాడు. తారాబల చంద్రబలాలు అత్యద్భుతమన్నారు పండితులు. పారితోషికాలు పుష్కలంగా అందుకుని ఆశీర్వదించి వెళ్లారు. పురిటి స్నానం అయ్యింది. జాతకర్మలన్నీ జరిపించారు. విశేషంగా దానధర్మాలు చేసి హరిశ్చంద్రుడు మురిసిపోయాడు. పుత్రోత్సవం ముగిసింది. బ్రాహ్మణ వేషంలో వరుణుడు వచ్చాడు. యజ్ఞం మాట ఏమిటి అన్నాడు. వంధ్యత్వం తొలగింది కదా, ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకో అన్నాడు. హరిశ్చంద్రుడు చింతావ్యాకులిత హృదయుడయ్యాడు. కొడుకును, అందునా పసిగుడ్డును, కానక కన్న వంశోద్ధారకుణ్ణి ఎలా సంహరించను? మాట తప్పితే వరుణుడు ఊరుకుంటాడా? లోకపాలుడు, మహాబలశాలి. దేవతల్ని మోసగించడం సాధ్యమా? మోసగించి బతకగలనా? వీడు పుట్టి ఇంకా నెల నిండలేదు. అప్పుడే నాకు ఎంతటి పుత్రవ్యామోహం! ప్రాణులకు ఇది తెంచుకోలేని మహాబంధనం కదా. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? కొడుకు పుట్టాడన్న ఆనందం ఉత్సవం జరిపినంతసేపన్నా మిగలదా? అయ్యో అనుకున్నాడు. వరుణుడికి ఏదో ఒకటి చెప్పి పంపించాలని ధైర్యం కూడగట్టుకున్నాడు. లేచి వెళ్ళి పాదాభివందనం చేశాడు. దేవదేవా, కరుణానిధి, నీ ఆజ్ఞ నెరవేరుస్తాను. వేదోక్త ప్రకారంగా భూరి దక్షిణలతో వరుణయజ్ఞం చేస్తాను. బిడ్డ పుట్టిన 11వ నాటికి తండ్రికి శుద్ధి, నెల గడిచాక తల్లికి శుద్ధి. అప్పుడు గదా మేమిద్దరం యజ్ఞానికి అర్హులం అవుతాము. నువ్వు సర్వజ్ఞుడివి, ధర్మశాస్త్రాలు చదివినవాడివి. అందాక ఓపిక పట్టు అని వినయంగా అభ్యర్థించాడు. సరే మహారాజా, నీకు శుభమగు కాక. నెల గడిచాక వస్తాను. అప్పుడింక వాయిదా వేయకూడదు సుమా అని చెప్పి వరుణుడు నిష్క్రమించాడు. గండం గడిచింది కదా అని హరిశ్చంద్రుడు ఊపిరి పీల్చుకున్నాడు. కొడుకుకి రోహితుడు అని నామకరణ మహోత్సవం జరిపించాడు. సరిగ్గా నెల గడిచేసరికి వరుణుడు విప్రవేశంలో ప్రత్యక్షమయ్యాడు. చూస్తూనే హరిశ్చంద్రుడు గడగడలాడిపోయాడు. సాష్టాంగపడి అతిథి మర్యాదలు అత్యద్భుతంగా జరిపించాడు. మహానుభావ, నీ రాకతో మా గృహం పావనమయ్యింది. యజ్ఞం తప్పకుండా చేస్తాను. అయితే దంతాలు రాని పిల్లవాడు యజ్ఞ పశువుగా పనికిరాడు అంటున్నారు మా విద్వాంసులు. అంచేత పాలపళ్ళు వచ్చేదాకానన్నా ఆగు అని అప్పటికి దాటవేశాడు హరిశ్చంద్రుడు. సరేనని వెళ్ళిపోయాడు వరుణుడు. పిల్లవాడికి దంతాలు వచ్చాయి. హరిశ్చంద్రుడికి భయం పట్టుకుంది. వరుణుడు రానే వచ్చాడు. స్వామి, బిడ్డడికి ఇంకా పుట్టు వెంట్రుకలు తీయించలేదు. ఆ చౌలకర్మ అయ్యేంత వరకు ఈ గర్భకేశుడు యజ్ఞపశువుగా పనికిరాడుట కదా పెద్దలు చెబుతున్నారు. కాబట్టి అప్పటిదాకా మరి కాస్త ఓపిక పట్టు. యజ్ఞం తప్పకుండా చేస్తాను.
ఆడిన మాట తప్పడం మా ఇంటా వంటా లేదు, నీకు తెలుసు కదా అన్నాడు మహారాజు. రాజా, నన్ను వంచాలని చూస్తున్నావు. ఏదో ఒక వంక చెప్పి వాయిదాలు వేస్తున్నావు. పుత్ర స్నేహానికి లొంగిపోతున్నట్టున్నావు. మిగతా యజ్ఞ సంభారాలన్నీ సిద్ధం చేసుకున్నావు గదా. సరే, ఇప్పటికి వెడుతున్నాను. చౌలకర్మ అయిన తర్వాత యజ్ఞం చేయకపోయావో జాగ్రత్త, శపిస్తాను సుమా. ఇక్ష్వాకు వంశంలో పుట్టావు, మాట తప్పకూడదు, గుర్తుంచుకో అంటూ చరచరా నడిచి వెళ్ళిపోయాడు. బిడ్డడికి పుట్టు వెంట్రుకలు తీయించడమయ్యింది. తల్లి ఒడిలో నుంచి ఇంకా లేవనే లేదు. పాశహస్తుడు రానే వచ్చాడు. అగ్నిలా భగభగలాడుతూ నిలబడ్డాడు. నృపతి గజగజలాడాడు. పాశహస్త, ఈరోజే ఇప్పుడే నీ యజ్ఞం చేస్తాను. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. దయచేసి కోపం ఉపసంహరించు. నువ్వు మన్నిస్తే చిన్న విజ్ఞప్తి, ముందు ఆలకించు. నచ్చకపోతే ఆనక తిరస్కరించు. కాదనను. ఏమిటంటే, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను ద్విజులు అంటారు కదా. ఉపనయనం జరగకుండా వీరికి ద్విజత్వం రాదు. అందాక వీళ్ళు శూద్రుల కిందనే లెక్క. శూద్రుడు యజ్ఞపశువుగా పనికిరాడని వేదాలు చెబుతున్నాయి. అందుచేత ఈ రోహితుడికి ఉపనయన సంస్కారం జరిపించేదాకా ఆగడం మంచిదేమో ఆలోచించు. రాకుమారులకు 11వ ఏట, బ్రాహ్మణ పుత్రులకు 8వ ఏట, వైశ్యతనయులకు 12వ ఏట ఉపనయనం చేయాలని ధర్మశాస్త్రాల నిర్ణయం. కాబట్టి 11వ ఏట ఉపనయన సంస్కారం జరిపించి వీడిని యజ్ఞపశువుగా చేసి యజ్ఞం నిర్వహిస్తాను. దయచేసి అంగీకరించు. సకల శాస్త్రవేత్తవు, నీకు నేను చెప్పాలా అన్నాడు. హరిశ్చంద్రుడి విజ్ఞప్తిని ఆలకించిన వరుణుడి హృదయం కరిగింది. ముఖం ప్రసన్నమైంది. చిరునవ్వు తొణికిసలాడింది. మౌనంగా నిష్క్రమించాడు. కనీసం 10 ఏళ్ల తర్వాత మాట గదా, అప్పుడు చూసుకుందామని హరిశ్చంద్రుడు తన రాజకార్యాల్లో మునిగిపోయాడు. కాలం గిర్రును తిరిగింది. 11వ ఏడు రానే వచ్చింది. రోహితుడికి ఉపనయనం జరిగింది. అది ముగుస్తున్నంతలోనే వరుణుడు వచ్చాడు. ఎప్పటిలాగానే విప్రవేశంలో వచ్చాడు. హరిశ్చంద్రుడు ఎప్పటిలాగానే అతిథి మర్యాదలు చేశాడు. నమస్కరించి నిలబడ్డాడు. పశ్చిమ దిక్పాలక, వరుణదేవా, కరుణామూర్తి, ఈ రోజుతో మా అబ్బాయికి యజ్ఞపశు యోగ్యత సిద్ధించింది. యజ్ఞం ఇప్పుడే ఆరంభించి చేస్తాను. మా వంధ్యత్వం తొలగించిన మహానుభావుడివి. నిన్ను తృప్తిపరచడం నా విధి. ఇంకా ఇంకా వాయిదాలు వేయడం నాకే సిగ్గుగా ఉంది. ఇదిగో ఇప్పుడే కదా ఉపనయనం ముగింపుకొచ్చింది. సమావర్తన కర్మ కూడా అయిపోతే నాకు అదొక తృప్తి. కాసింత ఓపిక పట్టు. అది కాగానే తక్షణం యజ్ఞం మొదలు పెట్టేస్తాను. మరింక వాయిదా వెయ్యను. నా మాట నమ్ము అన్నాడు ధీమాగా. మహారాజా, వచ్చినప్పుడల్లా యుక్తియుక్తంగా ఏదో ఒకటి చెప్పి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నావు. యజ్ఞారంభం తప్పిస్తున్నావు. నాకు టోకరా వెయ్యాలని చూస్తున్నట్టున్నావు. జాగ్రత్త, అతి తెలివి ప్రదర్శించకు. ఈ రోజుకి వెడుతున్నాను. సమావర్తన కర్మ ముగియగానే వస్తాను. అదే చివరి గడువు. బుద్ధిగా యజ్ఞం చేసి మాట నిలబెట్టుకున్నావో సరే సరి, లేదంటే నా కోపం, నా శాపం రుచి చూస్తావు అనేసి వరుణుడు వెళ్ళిపోయాడు. హమ్మయ్యా అనుకున్నాడు రాజు.